అలాగే భారతీయ జనతా పార్టీ ఎల్పీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినాం. ఆయన కార్యాలయానికి కూడా వెళ్ళి ఆయనకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దయచేసి మీరు ముస్లింలను బీసీలలో కలిపిర్రు అనేటువంటి మాట చెప్పి మీరు దాన్ని సాకుగా చూపెట్టకండి అన్న. ఎందుకంటే మీరు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినప్పటికి కూడా మీరు బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటే మాత్రం బీసీల క్షేత్రంలో మాత్రం మీరు దోషిగా నిలబడాల్సి వస్తుంది. దయచేసి ఆ పని చేయకండి. బీసీలలో ముస్లింలను కలిపిరంటే ఓసీలలో కూడా ముస్లింలు కలిసి ఉన్నారు కదన్న అని చెప్పి ఆయనకు సర్ది చెప్పి ఆయన తప్పకుండా మా వైపు నుంచి 100% మద్దతు ఉంటుంది మళ్ళీ బీసీ బిల్లుకు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. నిన్న ఏవే ఫొటోస్ ఇక్కడ మహేశ్వర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయనను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ విషయంలో. అలాగే అక్బరుద్దీన్ ఓవైసీ గారి దగ్గరికి వెళ్ళి ఆయనను కూడా రిక్వెస్ట్ చేసి బీసీ బిల్లు విషయంలో ఎలాంటి శశబిష లేకుండా దయచేసి మీరంతా సహకరించండి అని చెప్పి బీసీల ప్రజల పక్షాన మేమంతా పోయి కలవడం జరిగింది. సో అట్లాగే కేటీ రామారావు గారు ఆ తర్వాత హరీష్ రావు గారు వాళ్ళ ఎల్పీ కార్యాలయానికి పోయి వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రిక్వెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో చాలామంది ఇక మళ్ళా సేమ్ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్లో చేరుతుండు, ఇదొక్కటే దింపిరు, ఇదొక్కటి దింపి తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్లో చేరుతుండు. ఇది నేను పోయింది నా ప్రజలకు రావాల్సినటువంటి హక్కులను రక్షించుకోవడం కోసం నేను వాళ్ళ దగ్గరికి పోయినా. సేమ్ టైం అక్బరుద్దీన్ ఓవైసీ గారి దగ్గరికి పోయినా ఇక ఈ ఫోటోలు బయటకు వస్తే ఎంఐఎంలో చేరిండు అంటారేమో. ఈ ఫోటోలు బయటకు వస్తే ఎంఐఎంలో చేరిండు, ఇదేమో బీజేపీలో చేరిండు అని చెప్పి ఇట్లా రకరకాలుగా అనుకుంటారు. కానీ ఒక్కటి మాత్రం సత్యం ప్రజలారా, నా ప్రజల కోసం, ఈ బీసీ ప్రజల హక్కుల కోసం, ఈ బీసీ ప్రజల రిజర్వేషన్ల కోసం, ఈ బీసీల ప్రజల బతుకులు మార్చడం కోసం బొంత పురుగును కూడా ముద్దు పెట్టుకునే సూత్రం ఉంది చూడు, ఆ పనికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు మా జాతి ప్రయోజనాలు ముఖ్యం.